ఏ రాష్ట్రంలోనైనా నిజమైన రైతు వ్యవసాయమే చేస్తాడు, రాజకీయాలు అయితే చేయరు. కానీ రైతులు పేరు చెప్పి లేదంటే రైతులను అడ్డు పెట్టుకొని రాజకీయ నాయకులు పొలిటికల్ పార్టీలు అయితే ఖచ్చితంగా రాజకీయమే చేస్తాయి. చివరికి ఆ రైతు ఎంత నష్టపోతున్నాడు అనేది తర్వాత ఎప్పుడుకో తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా అదే లోక్సభలో ఒక చర్చకి వచ్చిన అంశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రైతుల గురించి ఒక ప్రస్తావన అయితే వచ్చింది. అప్పుల గురించి జరిగిన కీలక చర్చలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక లిఖితపూర్వక సమాధానం అయితే ఇచ్చారట. అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రైతే ఎక్కువ అప్పుల్లో ఉన్నాడు అని చెప్పారంట. ఇది కూడా గతంలో అంటే 2018 జూన్ నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రభుత్వ హయాంలో సగటున ఒక్కొక్క రైతు అప్పు 2,35,554 రూపాయలంట అక్షరాల. ఈ అంశాన్ని అయితే తెర మీద తీసుకొచ్చారు. అంటే ఓకే, అది తర్వాత మళ్ళీ అది కాలక్రమేణా పెరిగిందా, జగన్ హయాంలో మళ్ళీ తగ్గిందా, మళ్ళీ ఇప్పుడు రైతు అప్పులు పాలవుతున్నారా అనేది. అంటే ప్రధానంగా పెట్టుబడి పెరిగిపోవడం కానీ లేదంటే ప్రభుత్వం నుంచి అందాల్సినవి అందకపోవడం కానీ, గిట్టుబాటు ధర లేకపోవడం, నకిలీ విత్తనాల ప్రభావం, దీనివల్ల ఎక్కువ రైతు అప్పులు పాలవుతున్నాడు అని సాక్షాత్ లోక్సభలో జరిగిన చర్చలో బయటికి వచ్చిన అంశం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రైతు పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్న అయితే వినిపిస్తుంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు సాధారణంగా రేజ్ అయ్యేది, ఇది ప్రతిపక్షానికి మంచి అవకాశం వస్తుందా, ఇలాంటివి కేంద్రమే చెప్పినప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో గనక ప్రతిపక్షం ఉంటే దీన్ని బాగా రేజ్ చేసే అవకాశం ఉంటుంది, ఒక మంచి కీ పాయింట్ ఏమన్నా ఇచ్చిందా ఈ టైంలో లోక్సభ లేదంటే కేంద్రం అనేది ఒకటి. రెండోది, నిజంగా రైతుని తెలియకుండానే ప్రభుత్వాలు ఈ స్థాయిలో అప్పులు పాలు చేస్తున్నాయా, ఎలా చూడాలి? ఇక్కడ సమస్య ఏంటయ్యా అంటే ప్రభుత్వాలు ఎంతవరకు కట్టసితో ఉన్నాయి పక్కన పెట్టండి. ఇది ప్రశ్నోత్తరాల సమయంలో వచ్చింది కదా, ఏ పేపర్ హైలైట్ చేసిందో చెప్పండి. సాక్షి వాళ్ళు ఒక్కళ్ళు అది కూడా లోపల పేజీలో రాసుకున్నారు. అది కూడా చిన్నది రాశారు. రాజకీయానికి అవసరమైనప్పుడు రైతు ఆత్మహత్యని రైజ్ చేస్తారు. ఇప్పుడు ఇదివరకు కౌలు రైతులు ఆత్మహత్యలు అంటూ పవన్ కళ్యాణ్ రచ్చరచ్చ చేశారు. మరి ఇక్కడ దీంట్లో 2,500,000 మంది చనిపోయారని ఉంది ఏడాదికి. రాష్ట్రంలో అత్యధిక ఆత్మహత్యలు రైతులు రైతు కూలీలేని ఉంది, నివేదిక చెప్తుంది. మరి దాని మీద ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ స్పందించలేదు, అదే చంద్రబాబు స్పందించలేదు. తర్వాత మీటింగ్ అయ్యారు, ఇప్పుడు మీటింగ్ అవుతున్నారు, నడుస్తూనే ఉంది కదా. ఏమైపోయింది అది, ఎందుకని లేదు అంటే ఇది అదే ఇప్పుడు జరిగిన వాటిని వైసీపీ స్పందిస్తోంది, కానీ జగన్ ఎందుకు మాట్లాడలేదు దాని మీదన? దీంట్లో అంటే రైతు మనకి రాజకీయ అవసరానికి ఉపయోగపడుతున్నాడు తప్పించి నిజమైనటువంటి చిత్తశుద్ధితో ఎవరు ఆలోచించట్లేదు. దానికి రీజన్ ఏంటయ్యా అంటే రైతుల ఓట్ల కంటే రైతు కూలీల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. రైతుల సమస్యలు పరిష్కరించాలన్న కమిట్మెంట్ వీళ్ళకి ఎవరికి లేదు. ఎందుకంటే వాటి నుంచి మనకేం కమిషన్లు రావు. ఇప్పుడు ఎవడికో 25 ఎకరాల భూమి ఇచ్చామంటే 99 పైసలకి ఇస్తామా, 99 కోట్లకి ఇస్తామా, 9 కోట్లకి ఇస్తామా, వాడికి ఇస్తే అందులో మనం భూమి వాల్యూలో 10% ఇస్తాం అంతే. 10% వాడికి ఇచ్చేస్తాం. వాడు 20% 30% మనకి అన్యాపదేశంగా తెచ్చిస్తాడు, లేదా వాడికి ఏ రాజ్యసభ వాడు ఏ విధంగా ప్రయోజనమో చేసి పెడతాడు పార్టీకి. అంతే. అదే అలాగైతే కుదురుతూ తప్పించి రైతుకు సంబంధించి ఏం ఆలోచిస్తారు మీరు చూడండి. ఇప్పుడు అమరావతి రైతు ఎవరైతే భూములు ఇచ్చారో ఇవాళకి కూడా వాళ్ళకి స్థలాలు లేవు కదా. ఇప్పుడు కాగితాలు ఇచ్చారు, స్థలం ఎక్కడుందో తెలియదు. ఒక మనిషి ఏడాది పొడవునా పొలం మీద బతికే మనిషి ఆ పొలం మీద బ్రతకడానికి ఆధారం లేకుండా 11 ఏళ్ళు అయిపోయింది కదా. 11 ఏళ్ల నుంచి ఎలా తింటాడు? ఎవరన్నా అసలు చర్చిస్తున్నారా? మనం మనుషులమే కదా, ఎప్పుడన్నా ఆలోచిస్తున్నామా? సరే, పొలంని ఆస్తిగా భావించే వాడు ఉన్నాడు అనుకుందాం, వాళ్ళు ఇచ్చారు అనుకుందాం. కానీ అప్పుడు ఆ పొలం మీద ఆధారపడ్డ రైతు కూలీ బతికేంటి? అతనికి పని ఎక్కడ దొరికింది? వెంటనే ఆ భవన నిర్మాణ పనులు దొరికినాయి. భవన నిర్మాణం వేరు, రైతు వ్యవసాయ కూలీ వేరు, కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్. వాళ్ళ మానసికంగా వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంత సంక్షోభపడి ఉంటారు, ఎవరు ఆలోచించారు? అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఎందుకు ఎక్కువ నష్టం జరుగుతున్నది రైతుకి? సింపుల్, రైతు కూలీలు లేరు ఇవాళ రోజు, దొరకట్లా. 100కి 90 మందికి దొరకట్లేదు. ఇప్పుడు ఎవరయ్యా వ్యవసాయం చేస్తున్న వాళ్ళు అంటే రైతు కూలీలే రైతులు అవతారం ఎత్తుతున్నారు. వీళ్ళేంటి, మాకు ఎట్లాగూ 4 ఫ్యామిలీలు కలిసి చేసేసుకుంటున్నాం కదా అనేసి
రైతులు చాలా మంది అంటే భూ యజమానే రైతు ఇవాళ ఓ రకంగా చాలా చోట్ల ఒరిజినల్ రైతులు వాళ్ళు తమ బిడ్డలు ఒక స్టేజ్కి వెళ్ళిపోయాక పొలాల్ని కౌలుకి ఇచ్చేసుకుని వేరే చోట్ల ఉంటున్నారు. ఈ కౌలు తీసుకునే వాళ్ళు 4-5 కలిసేసి తీసేసుకుంటున్నారు, పొలాలు ఎక్కువ తీసుకుంటున్నారు. దాంతో వీళ్ళకి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు రావు, రెండవది వచ్చేటప్పటికి కౌలు డబ్బులు ఇవ్వాలి వీళ్ళు, పైగా విత్తనాలు ఎరువులు వీటన్నిటి డబ్బులు ఎవరిస్తారు వాళ్ళకి? కౌలు కార్డులకి ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు రైతు, ఎందుకంటే తర్వాత లీగల్ లిటిగేషన్స్కి వెళ్తారని చెప్పి. ఈ టైంలో సఫర్ అవుతున్నది ఎవరు? సదరు రైతు. మరి ఎట్లా దీనికి పరిష్కారం? ఆలోచన లేదు, ఎవరి దగ్గర లేదు. ఎవరు వాళ్ళకి ఇప్పుడు పెట్టుబడి ఎట్లాగా? ప్రైవేట్ వాడి దగ్గరే తీసుకోవాలి, విత్తనాలకి ఎరువులకి కూలీలతో పని చేయించుకోవడానికి అవసరమైతే, ఆ తర్వాత సరుకు రవాణాకి, ప్రతిదానికి డబ్బులే కదా. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? బ్యాంక్ ఇవ్వదు, ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకోవాలి. బ్యాంకులో వడ్డీ రూపాయికో ₹10 పావలకో వస్తాయి, పావల వడ్డీ రుణాలు ₹10 రుణాలు రూపాయి. కానీ ప్రైవేట్ వచ్చేటప్పటికి వేలకు వేలు వెళ్ళిపోతుంది. దాంతో వడ్డీకి అల్లాడిపోతున్నారు, నానా తిప్పలు పడాల్సి వస్తుంది. పరిష్కారం ఏంటన్నది ఆలోచించట్లేదు ఇక్కడ. ఇలాగ కౌలు తీసుకునేటటువంటి వాళ్ళే ఇవాళ రోజున 100కి 50 మంది 100కి 50 మంది కౌలు తీసుకుంటున్న వాళ్ళే. ఒరిజినల్ రైతులు పండిస్తోంది 20% మందే, మిగతా 30% మంది రైతు అక్కడ కూర్చుని కూలీలతో పని చేయించుకుంటున్నాడు. ఇది ప్రస్తుతం సిస్టమ్. ఇందులో తన దగ్గర డబ్బులు ఉన్న వ్యక్తి తను పండించుకుంటాడు, అందులో నష్టం వచ్చినా లాభం వచ్చినా పర్లేదు. పెద్ద కమతాలు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. చిన్న కమతాలు అంటే 1-2 ఎకరాలు ఇట్లా వేసుకునే వాళ్ళకి ఒక రకం సమస్య, అది సొంత రైతుకి దానివల్ల నష్టం లేదు. ఒకవేళ ఇప్పుడు నష్టం వస్తే ఇంకో పంటలో లాభం చేసుకుంటాడు. కానీ కౌలు తీసుకున్నటువంటి రైతులే అసలు ఎక్కువ సమస్య పడుతున్నారు. వాళ్ళకి ఎందుకు ఈ బెనిఫిట్స్ ఏమీ లేవు ఇక్కడ. ఈ రైతులకైతే పరిహారం అన్న వస్తుంది, బీమా ఇన్సూరెన్స్. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? నానా తిప్పలు పడుతున్నారు ఓ రకంగా చెప్పాలండి. దానికి మనం ఎంతసేపటికి గాలి ప్రెస్ మీట్లు, గాలి స్టేట్మెంట్లు రైతులకు అడ్జస్ట్. ఇప్పుడు ఎక్కడ ఎందుకు? నిన్నగాక మొన్న నేను ఇక్కడ టమోటా తీసుకుంటే 3 కిలోలు నాకు ₹50 ఇచ్చారు, 3 కిలోలు. అదే రోజున అక్కడ ₹5 పారబోసారట. ఎన్నోసార్లు చెప్పాను నేను, అరే ఒక ప్రభుత్వాలు 1000 లారీలు తీసుకోండి, ఈ 1000 లారీలని అటో 4 మూలల రాష్ట్రంలో 4 మూలల 250 లారీలు పెట్టండి. పెట్టి అక్కడ టమోటా ధర పడిపోయింది, దానికి పెట్రోల్ ఒక్కటే మీరు పోయిండి అయ్యా, డీజిల్ పోసి అక్కడ ఆ లారీలో టమోటాలు ఎక్కువ ప్రాబ్లం తగ్గిపోతున్నాయి, ₹5 పడిపోయింది. మొత్తం అయ్యా మీరు పారబోయిబాకండి, ఇందులో పోయిండి అయ్యా అని రాసుకో. అక్కడ రైతులు ఏ రైతు ఎన్ని కిలోలు పోసాడు టమోటాలు రాసుకుని తీసుకురా, దానికి బోర్డు పెట్టు. చంద్రబాబు గారి బొమ్మ పెట్టుకో, పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకో, మోడీ గారి బొమ్మ పెడతారో పెట్టారో మీ ఇష్టం, పెట్టి రైతు రథం అని పెట్టు. అయ్యా రైతులు ఇట్లాగ తక్కువ రేటు పడుతుంది కాబట్టి మీ ప్రాంతానికి తెచ్చామని మైక్ అనౌన్స్ చేసి కొనుక్కోండి, ఆ రైతులకు లాభం చేకూర్చండి. ఇక్కడ మీరు ₹15 కొంటున్నారు కదా, ₹3 తగ్గిస్తున్నాం, 12కే అమ్ముతాం మీ ఊళ్ళో అని చెప్పండి. జనం కొంటారు కదా. ఈ డబ్బులు తీసుకెళ్ళి ఆ రైతుకి ఇచ్చేయండి, పండగ కదా రైతుకి. ఇవాళ అదేది స్మార్ట్ మీటర్లు గుర్తుంది కదా, ఎలక్షన్స్ ముందు పగలగొట్టండి, ధ్వంసం చేయండి అని. ఇవాళ ఒక ఆటో వేసి తర్వాత మనకి సిమ్ కార్డులు ఇచ్చేవాళ్ళు ఎట్లాంటప్పుడు గొడుగు పెట్టుకుని రోడ్డు మీద కూర్చేసి కూర్చుంటారు చూడండి, అట్లా పెట్టుకుని స్టాల్స్ లాగా అక్కడ పెద్ద పెద్ద పెట్టి హోర్డింగ్లు పెట్టి, అయ్యా మీరు డిజిటల్ కన్వర్ట్ అవ్వండి, స్మార్ట్ మీటర్ పెట్టుకోండి, మీకు ఆదా అవుతుంది కరెంట్ అని పెడుతున్నది ప్రభుత్వం. యూటర్న్ తీసుకుంది ప్రభుత్వం. అలాంటి వాటికి తగలేస్తున్నారు కదా కోట్ల డబ్బులు. మరి దీనికి ఎందుకు చేయరు? దీంట్లో ఏంటి మీ ప్రాబ్లం? రైతులకు వ్యవసాయానికి నువ్వు పెట్టే బడ్జెట్లో అది పెట్టలేరా, తీసుకురాలేరా? ఎందుకు ఇంకా మరి మీరు ప్రభుత్వాలు నడిపేది? టమోటా రైతుకు అంతే సమస్య, మామిడి రైతుకు అంతే సమస్య. వాళ్ళకి ₹25 ఖర్చు అయితే ₹5 ఇవ్వడానికి ₹5 ఇచ్చి మేము ₹50 సంతృప్తి పరిచామని మాట్లాడుతున్నారు. దీనివల్ల ఏంటి ఒరిగేది? ఎవరికి ఒరుగుతుంది? అది కదా సమస్య. అదే ఒకటి సార్, ఇది రేపు అసెంబ్లీలో నిజంగా అసెంబ్లీకి వెళ్తే ఇలాంటి పాయింట్లు రైజ్ చేయొచ్చు కదా, మంచి అవకాశం మిస్ చేసుకుంటుందా వైసీపీ? నిజంగా మాట్లాడతారా? వీళ్ళు ఎవరైనా సమాధానం చెప్తారా?
వీళ్ళు ఏం కొన్ని బయటైనా మాట్లాడతారు, మాట్లాడొచ్చు అసలు. ఎదురుగా కూర్చోబెట్టి వీళ్ళు అసెంబ్లీ నీ వల్లనే రైతులు చచ్చిపోయారు, అదిగో ఇన్నిసార్లు మా పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, ఇదని మాట్లాడతారు. ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు వీళ్ళు మాట్లాడతారు. ఇదివరకు మహిళ మీద అత్యాచారం జరిగితే జగనే రేప్ చేశాడు అన్నట్టు మాట్లాడేవాడు. ఇప్పుడు అత్యాచారాల గురించి ఎవడన్నా మాట్లాడుతున్నాడా? ఒక ఆడపిల్ల బయటకు వచ్చి అయ్యా ఇదిగో ఎమ్మెల్యే నాతో ఇట్టగా చేశాడయ్యా అని చెప్పి బొమ్మలు చూపెడుతుంటే అమ్మాయినే కొలటాన్ని చూపెడుతున్న రోజులు ఇవి. సుగాలి ప్రీతి తల్లి ఆ రోజున మాట్లాడితే ఒక సీఎం అయి ఉండి న్యాయం చేయలేనాడు నువ్వెందుకు అన్నోళ్ళు ఇవాళ అదే సుగాలి ప్రీతికి జగన్ ఇచ్చిన డబ్బులు మా పవన్ కళ్యాణ్ వల్ల ఇప్పించారని చప్పట్లు కొడుతున్న రోజులు. ఏం మాట్లాడతాం మనం? నైతికత ఎక్కడ సచ్చింది మనకి? మాట్లాడే దగ్గర ఎక్కడ సచ్చింది? అసెంబ్లీలో నిజంగా చర్చించి పరిష్కారాలు ఆలోచిస్తారా? వీళ్ళు పోని బాధ్యతాయుతంగా ఏమైనా మాట్లాడతారా? మాట్లాడరు. నీ అసమర్థత అంటే నీ అసమర్థత, ఇద్దరు అసమర్థులే. నిజమైన న్యాయం చేయాలన్న ఆలోచన ఎవరికి ఉండట్లేదు. అది సమస్య. సార్ ఒకటి, అప్పటికి ఇప్పటికి రైతుల విషయంలో ఏమన్నా మార్పు వచ్చింది అనుకోవాలా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగుతుంది, గిట్టుబాటు ధర విషయంలో గానీ, నకిలీ విత్తనాలు నకిలీ ఎరువుల విషయంలో గానీ ఇప్పటికీ కూడా రైతు నడి రోడ్డు మీద నిలబడే పరిస్థితే ఉంది. అంటే ఈ అప్పులు ఇంకా పెరుగుతున్నాయి అనుకోవాలా రైతు నెత్తి మీద? తగ్గించే ఏర్పాటు కానీ ఆ ప్రయత్నం కానీ ప్రభుత్వాలు ఎందుకు చేయట్లేదు? అంటే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే జగన్ టైంలో వ్యవసాయం చేసినప్పుడు వచ్చిన ఆదాయం కంటే, అంటే నేను విన్నది ఒక 2-3 రైతులతో మాట్లాడినప్పుడు, ఇప్పుడు వ్యవసాయంలో మనం 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాం, కొంతమందికి 15,000 లాభం వచ్చి ఉండొచ్చు, 20,000 లాభం వచ్చి ఉండొచ్చు. అంతవరకు నడిచినప్పుడు వ్యక్తిగత అవసరాల కోసం అప్పు తీసుకుంటారు. అది ఒక ఆస్పెక్ట్. అదే సందర్భంలో పరిహారం రూపంలో వచ్చిన లాభం ఎక్కువ వాళ్ళకి. అంటే పంట పండకపోతే పరిహారం ఇస్తుంది కదా ప్రభుత్వం, అట్లాగే లక్షలకు లక్షలు వచ్చినాయట అనేక మందికి. ప్రాథమికంగా పెట్టుబడి పెట్టి అది చీడపీడలో, తుఫాన్లో, కరువు ఇట్లాగ వచ్చినప్పుడు ప్రభుత్వం పరిహారం ఇస్తుంది కదా, ఆ పరిహారం రూపంలో వేలకు వేలు లక్షలు కూడా సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారట. అది నాడు జరిగినటువంటిది. ఇప్పుడు వీళ్ళు ఆ విధమైనటువంటిది లేదు. అప్పుడేంటి, ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలకు తగలేసే డబ్బు లేదు, రైతుకి నేరుగా ఇచ్చింది. దాని ద్వారా వాళ్ళు బాగానే సంపాదించుకున్నారు, ఇటు నష్టం లేకుండా పోయింది. ఇంకొకటి, విత్తనాలు ఎరువుల సప్లై విషయంలో చాలా జాగ్రత్త పాటించారు ఆ రోజున. త్రూ డైరెక్ట్గా వాలంటీర్ వెళ్ళి ఆ రైతులకు ఎంత కావాలో ఏం కావాలో లెక్క రాయడం, ఆ లిస్టుని సచివాలయానికి అప్పచెప్పడం, సచివాలయానికి సంబంధించిన వ్యవసాయ ఇది అప్పుడు రైతు భరోసా కేంద్రాలు పెట్టారు కదా, రైతు భరోసా కేంద్రం కూడా రైతు భరోసా కేంద్రం వాళ్ళు దాన్ని ఏమంటారు, ఈ కోఆపరేటివ్ సెక్టార్ వాళ్ళతో లింకప్ అయ్యి వాళ్ళ ద్వారా ఈ సరుకులు వాళ్ళకి అప్పచెప్పించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇప్పించి ఆ తర్వాత రైతుకి అప్పు ఇచ్చినప్పుడు దాంట్లో అది గట్టుకుని ఇచ్చేటట్టు. వాళ్ళ ఇళ్ళకే ఎరువులు విత్తనాలు కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి వాటి కోసం బారులు తీరుతున్నారు కదా, ఆ వ్యవస్థను వీళ్ళు నాశనం చేశారు. దానివల్ల రైతు సఫర్ అవుతున్నాడు. ఇకపోతే అప్పట్లో జగన్ చేసిన ఒక మంచి పని ఏంటంటే ఆన్లైన్లో మొత్తం పెట్టించడం. దేశవ్యాప్తంగా మోడీ సర్కార్ తీసుకొచ్చింది దాన్ని. ఇవాళకి కూడా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు కుదరట, కానీ పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ రైతుల బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళకి నెట్ మీద అవగాహన ఉంది. వాళ్ళు ఎక్కడ ఎక్కువ రేటు పలుకుతుందో అక్కడికే పంపించడం అన్నది చేసుకొచ్చారు. అది త్రూ రైతు భరోసా కేంద్రాలు దానికి తగిన మోటివేషన్ చేసుకొచ్చినాయి. ఇప్పుడు అది లోపించింది, సమస్య అక్కడ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ అన్నటువంటి జగన్ టైంలో ఎక్కువ సార్లు జరిగింది, ఇప్పుడు అలా జరగట్లేదు. అప్పుడు ఏంటంటే విపక్షాలు ఎక్కువ, ప్లస్ మీడియా కూడా ప్రతిపక్షమే కాబట్టి విపరీతంగా రెచ్చిపోయి రాసేవాళ్ళు, దాంతో వాళ్ళు స్పందించేవాళ్ళు. ఇప్పుడు మీడియా అంతా ఒక పక్షమే ఉంది, అధికార పక్షం వైపే ఉండేటప్పటికి అది ఫోకస్ చేయట్లేదు, సాక్షిలో వచ్చిన వాళ్ళు పట్టించుకోవట్లేదు. గిట్టుబాటు ధర విషయంలో కూడా జగన్ రాగానే అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు, అప్పుడు గిట్టుబాటు ధర కూడా రేటు ప్రకటించారు. ఇప్పుడు అలాంటిది ఏమీ కనిపించట్లేదు ఈ 18 నెలలు అయినా. అదే చెప్తోంది అక్కడ రైతు ఒక కామన్ మెన్ కాన్సెప్ట్ జగన్కి ఎక్కువ. అంటే చంద్రబాబు ఎప్పుడు కూడా కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి సంబంధించిన నాయకుడు ఆయన. అంటే పెద్ద పెద్దోళ్ళకి సంపాదించుకోవడానికి అవసరమైనటువంటి మార్గాలు చూపెడతారు, దాని నుంచి ఆయన లబ్ధి పొందాడని విపక్షం విమర్శించింది, అది అవునా కాదన్నది పక్కన పెడితే పెద్దవాడు బాగుపడతాడు 10 మందిని బాగు చేస్తాడు అనేటటువంటిది చంద్రబాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. పేదవాడిని మనం నేరుగా పెడితే ఆ పేదవాడు తను తింటూ నలుగురికి పెడతాడనేది జగన్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. వీళ్ళిద్దరికీ ఉన్న తేడా, ఇదివరకు రాజశేఖర రెడ్డికి చంద్రబాబుకి ఉన్న తేడా, రాజశేఖర రెడ్డి ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అంత మించి ఏం లేదు. చంద్రబాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో వాళ్ళ అబ్బాయి కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు.
అందువల్ల తేడా ఏముండదు. అది వచ్చిన విషయం. ఉమ్. కానీ ఇప్పుడు అంటే రైతు పరిస్థితి మారాలి అంటే ఈ ఈ ఈ కూటమి హయాంలో గింతేనా సార్? మళ్ళీ జగన్ వస్తే గానీ మారదనే పరిస్థితి ఏమన్నా ఉందా? అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రస్తుతానికైతే వాళ్ళలో అసలు రైతుల గురించిన చర్చిస్తున్న దాఖలాలే కనిపించట్లేదు. ఇప్పుడు వీళ్ళు లడ్డూల దగ్గర నుంచి అనేక దాని మీద 100 సమీక్షలు జరిపారు. ఎందుకు ప్రతి 3 నెలలకు ఒకసారి వీళ్ళ పార్టీ పరంగా కూర్చుని రైతుల గురించి ఈ నెలలో మీటింగు, నెలకు ఒకసారి మీటింగ్ అవ్వండి, ఓ నెలలో రైతుల గురించి కనుక్కోండి, ఓ నెలలో పరిశ్రమల గురించి మాట్లాడండి, ఓ నెలలో ఎడ్యుకేషన్ గురించి మాట్లాడండి. ఇట్లాగా 12 నెలల్లో 12 సబ్జెక్టులు కూటమికి సంబంధించిన నాయకులందరూ కూర్చుంటే ఆ కూటమి నాయకులు ఆయా గ్రౌండ్ లెవెల్లో ఫీడ్బ్యాక్ తెచ్చుకుంటారు, సమీక్షించి అధికారులను అక్కడ కూర్చోబెడితే పరిష్కారాలు ఆలోచించవచ్చు కదా. కేబినెట్ మీటింగ్ లో ఏం ఆలోచిస్తున్నారంటే ఎంతసేపటిగా భూముల కేటాయింపులు అయ్యే సరిపోతుంది. కాబట్టి విడిగా కూర్చోండి, కూటమి మీటింగ్. సో ఈ నెల వ్యవసాయం గురించి, ఈ నెలలో మార్కెటింగ్ గురించి, ఈ నెలలో విద్యార్థుల గురించి ఇట్లా కూర్చోండి. ఇలా కూర్చునే తీరికాలకు లేదు, అసలు అట్లాంటి ఆలోచనే లేదు. అది సమస్య. మెయిన్ రైతు సమస్య మీద దృష్టి పెట్టడానికి టైం లేదేమో. టైం టేబుల్ తయారు చేసుకోవాలా. అంటే బేసిక్ గా ఒకటే, ఇవన్నీ చేయాలంటే డబ్బులు కావాలా. మనకెందుకు వచ్చిన గొడవ, చివరి ఏడాది మనం ఏదైనా ప్రయోజనాలు చేకూరిస్తే వాడే ఓటేస్తారులే అనే లెక్క ఉంటుంది అంతే. రైట్ రైట్ చూద్దాం. మామూలుగా అయితే ఏ ప్రభుత్వం అయినా మాది రైతు ప్రభుత్వం అని చెప్తుంది, లేదంటే రైతే రాజు అంటారు. కానీ రైతు రాజు కాదు, ఇక్కడ ఒక అప్పుకి బానిసగా అయిపోతున్నాడు ప్రభుత్వాల హయాంలో. ఈ లెక్క అయితే మాత్రం 2018-19 మధ్యలోది లోక్సభలో ప్రస్తావనకి అయితే వచ్చింది. మరి ఇప్పుడు సగటున ఎంత అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ రైతు మీద అనేది త్వరలో ఒక లెక్క వస్తుందేమో. ఏది ఏమైనా మరి రైతును పట్టించుకుంటారా, ఇలాగే వదిలేస్తాయా ప్రభుత్వాలు? చూద్దాం.